హాయ్ అండి. మీరు చాలా డేస్ నుంచి అడుగుతున్నారు కదా నా ఫీడింగ్ కుర్తీ కలెక్షన్ అనేసి ఇవాళ అయితే చేస్తున్నానండి. చూసారు కదా, అంటే ఇవన్నీ నేను మా ఫస్ట్ బాబు ప్రెగ్నెన్సీ అప్పుడు డెలివరీ అయ్యాక అలా ఇప్పుడు మళ్ళీ సెకండ్ బాబు ప్రెగ్నెన్సీ డెలివరీ ఆ టైంలో అయితే తీసుకున్నానండి. నేనైతే మ్యాక్సిమం అయితే ఇదిగోండి ఇలాంటి కుర్తీస్ అయితే తీసుకున్నానండి. చూసారు కదా, చాలా బాగుంటాయి ఇవైతే ఫీడింగ్ కుర్తీస్ కాదండి. చాలా మంది అడుగుతున్నారు కదా ఫీడింగ్ కుర్తీస్ అని. ఇవైతే ఫీడింగ్ కుర్తీస్ కాదండి. నార్మల్గా మనం ప్రెగ్నెన్సీలో కంఫర్ట్గా వేసుకోవాలి కదా, సో కొంచెం అంటే స్మూత్గా ఉంటాయి అనేసి అయితే నేనైతే ఇవి తీసుకున్నాను. ఆల్మోస్ట్ అసలు ఫుల్గా వాడేసానండి. చూసారు కదా, క్వాలిటీ అయితే అసలు ఏమీ పోలేదు. మనకి చాలా బాగుంటాయి ఇవైతే. క్లాత్ అయితే చూసారు కదా, ట్రాన్స్పరెంట్ కూడా కాదు మనకి. సో మీరు కింద లెగ్గిన్ వేసుకోకపోయినా, అంటే ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోకపోయినా పర్లేదు. సో నేనైతే సైజ్ అయితే 3XL తీసుకున్నానండి. సో మీలో ఎవరికైనా కావాలి అంటే నేనైతే వెయిట్ అయితే 60 kgs అరౌండ్గా ఉంటాను. సో నేనైతే 3XL తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా అని. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఇది అరౌండ్ 380 రూపీస్ అయితే పడ్డాయి. సో నేను మీకు అన్ని లింక్స్ ఇస్తానండి. సో ఫ్లిప్కార్ట్వి నేను అమెజాన్లో తీసుకున్న అన్ని ఇస్తాను. సో డిస్క్రిప్షన్లో ఇదైతే అక్కడ తీసుకున్నాను. బాగుంది కదా. సో అండి, సో ఇది కూడా అరౌండ్ మనకి 450 to 500 రేంజ్లోనే వచ్చింది. సో ఇప్పుడు సమ్మర్లో ఎవరిదైనా డెలివరీ అయిన వాళ్ళైతే ఇలాంటి ఫీడింగ్ కుర్తీలు తీసుకోండి. అంటే కాటన్ డ్రెస్సెస్ బాగుంటాయి కదా సమ్మర్లో. సో ఇది కూడా చాలా బాగుందండి క్వాలిటీ. నేను మా బాబు డెలివరీ అయిపోయి ఆల్మోస్ట్ 3 years అయిపోయిందా, అప్పుడు ఫుల్గా వేశాను, ఇప్పుడు వాడుతున్నాను. అసలు ఏమీ కలర్ అయితే ఏమీ ఫేడ్ అవ్వలేదు. ఇంకా నేను మిషన్లో వాష్ చేస్తాను, హ్యాండ్ వాష్ కూడా చేయను. అయినా చూసారు కదా ఎంత బాగుందో. ఇది నేను వీడియో చేశాను కదా ఫ్లిప్కార్ట్లో డ్రెస్సెస్ తీసుకున్నానని. ఇది కూడా నార్మలే అండి, ఫీడింగ్ కుర్తీ అయితే కాదు. సో నేను ఇది కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సేమ్ 3XL తీసుకున్నానండి, ఎందుకంటే కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటాయి కదా అనేసి. మీరు ఎవరైనా ప్రెగ్నెంట్ అమ్మాయిలు అయితే ఇవి తీసుకోండి. సో మన బేబీ బంప్ కూడా ఈజీగా కంఫర్ట్గా ఉంటాయి, కొంచెం లూజ్గా ఉండి కంఫర్ట్గా ఉంటాయి. అండ్ మనం ప్యాంట్ వేసుకోకపోయినా పర్లేదు. అండ్ మనం ఇవి బయటికి కూడా వేసుకొని వెళ్ళొచ్చు, చాలా బాగుంటాయి కదా. అంటే నాకు నైటీస్ కంటే ఇవైతే మంచిగా అనిపించాయండి ప్రెగ్నెన్సీ టైంలో అయితే. సో ఇది ఒక డ్రెస్ అయితే మా భవానీ తీసుకొచ్చిందండి. ఇదైతే నాకు చూసారా, ఇదైతే లార్జే. కొన్ని డ్రెస్సెస్ మనకి బ్రాండ్ని బట్టి ఉంటాయి. ఇదైతే లార్జే తీసుకున్నాను, అయినా చాలా బాగుంది ఫిట్టింగ్ అంతా కూడా. సో మనకి ఇలాంటి డ్రెస్సెస్ అయితే ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నేను లింక్స్ ఇస్తాను మీకు కావాలంటే చూడండి. సో దీనికైతే లైనింగ్ కూడా వచ్చింది. చూసారు కదా, లైనింగ్ కూడా ఉంది. చాలా బాగున్నాయి. మనం బయటికి వెళ్ళాలైనా ఎటైనా వెళ్ళినప్పుడు అయితే వేసుకుంటే చాలా బాగుంటాయి. అండ్ చాలా మంది అడుగుతున్నారు ఇలాంటి డ్రెస్సెస్కి లైనింగ్ ఉంటుందని. లైనింగ్ అయితే ఏముండదండి. ఇవైతే క్లాత్ అయితే క్రేప్ అంటారు. సో సాఫ్ట్గా ఉంటాయి అండ్ ట్రాన్స్పరెంట్గా ఏముండవు. లైనింగ్ లేదు కదా అని ట్రాన్స్పరెంట్గా అయితే ఏమీ ఉండవండి. సో వీటికైతే లైనింగ్ ఉండదు. ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నానండి. మ్యాక్సిమం నేనైతే ఫీడింగ్ కుర్తీలు అన్ని ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. సో నాకు లార్జ్ సరిపోతాయి. సో అలాంటి క్రేప్ కుర్తీలు తీసుకుంటేనైతే 3XL తీసుకుంటాను. నార్మల్గా అయితే లార్జ్ అయితే సరిపోతాయండి నాకైతే. సో మీరు ఆ సైజ్ బట్టి అయితే తీసుకోండి. ఇవి కూడా చాలా బాగున్నాయండి. క్లాత్ అయితే ఎన్నిసార్లు వాడాను అసలు, వాడి అసలు అంటే ఫస్ట్ డెలివరీ అయిపోయాక వాడాను, ఇప్పుడు వాడుతున్నాను. రిక్వెస్టెడ్ డ్రెస్ అండి. అసలు ఎంతమంది అడిగారు నన్ను అయితే. ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నాను. AV2 బ్రాండ్ అని ఉంటుందండి మనకు అమెజాన్లో. నేను ఇక్కడ పిక్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇదే బ్రాండ్లో నేను పింక్ కలర్ తీసుకున్నాను, అదైతే వాషింగ్ వేసానండి. సో ఇది అండ్ పింక్ కలర్ రెండు తీసుకున్నాను. ఇదైతే మనకి 699 రూపీస్ అండి. అసలు నేనైతే ఫుల్గా వాడానండి. ఇవి ప్రెగ్నెన్సీలో వాడచ్చు, డెలివరీ అయిపోయాక వాడచ్చు. నేనైతే 2XL తీసుకున్నాను సైజ్ అయితే. అండ్ ఎప్పుడైనా మీరు ఇంట్లో ఇలా ఫీడింగ్ కుర్తీలు ఇలా డ్రెస్సెస్ తీసుకుంటే మాత్రం ఇలా ఈ జిప్ ఉన్నవి తీసుకోండి. ఎందుకంటే మనకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చాలా కన్వీనియంట్గా ఉంటాయి. ఇలా ఓపెన్ చేసేసారనుకోండి ఈజీగా ఇవ్వచ్చు. మనకి నార్మల్గా అంటే ఇంట్లో ఉన్నప్పుడైతే ఇవి బెటర్ అండి. అదే బయటికి వెళ్ళారనుకోండి, మీరు బయటికి వెళ్తే సో కుర్తీస్కి ఇలా జిప్స్ ఉన్నవి. సో మీకు బయటికి వెళ్ళినప్పుడైతే ఇలా ఇంట్లో మీరు ఫీడింగ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా హారిజాంటల్ కుర్తీసే తీసుకోండి. ఎందుకంటే మీరు పడుకొని కూడా ఫీడింగ్ ఇస్తారు కదా. సో మనం ఈ జిప్ అంతా ఓపెన్ చేసేసుకున్నాం అనుకోండి, ఇలా ఫుల్గా ఓపెన్ అయిపోతుంది. మీరు పడుకొని కూడా ఫీడింగ్ ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు. అండ్ బేబీకి చూసారు కదా ఇంత ఎక్కువ ప్లేస్ ఉంటుంది కదా. సో బేబీకి ఏమి కూర్చుకోవడం అలా ఏమీ ఉండదు. చాలా బాగున్నాయి ఇవైతే. ఒక్కొక్కటి 699 రూపీస్ అండి. నేను ఇక్కడ పింక్ కలర్ది కూడా యాడ్ చేస్తాను. చాలా బాగుందండి క్వాలిటీ. మీరు మిషన్లో వాష్ చేసినా ఏమవ్వదు. బాగా నచ్చేసి ఇది కూడా తీసుకున్నానండి. సో సేమ్ ఇది కూడా సేమ్ కాస్టే 699 రూపీస్కే వచ్చింది. సో ఇది కూడా చూసారు కదా, ఇది
హారిజాంటల్ జిప్పే. సో చాలా బాగున్నాయండి ఇవైతే క్వాలిటీ. ఇది ఫేమస్ బ్రాండ్ అండి, బాగుంటాయి క్లాత్లు. నేను ముందు కూడా తీసుకున్నాను, ఇప్పుడు తీసుకున్నాను. సో నేనైతే ఇదైతే ఎక్సెల్ తీసుకున్నాను, చూసారు కదా. సో కొన్ని 2XL, XL. సో కొంచెం మీరున్న సైజ్కి కొంచెం ఎక్కువ సైజే తీసుకోండి. ఎక్కువ అంటే ఏమన్నా డ్రెస్సెస్ కాదు కదా, మొత్తం టైట్ ఫిట్టింగ్ వేసుకోవడానికి, డైలీ వేసుకుంటారు కాబట్టి కొంచెం మంచిగా మనకి కంఫర్ట్గా ఉన్నవి అయితేనే చాలా బెటరు. ఎంతమంది అడిగారో, ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నానండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. అంటే ఇదైతే నార్మల్గా ప్రెగ్నెంట్ అమ్మాయిలు, సో హాస్పిటల్కి అలా వెళ్తూ ఉంటాం కదా, సో ఇలాంటివి అయితే తీసేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో. కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, అరౌండ్ 450 రూపీస్ ఆ రేంజ్కే వస్తుంది మనకైతే. చూసారు కదా ఎంత బాగుందో డ్రెస్ అయితే. ఇదైతే ఫీడింగ్ కుర్తీ కాదండి, నార్మల్ డ్రెస్ ఇదైతే. సో నేను దీని లింక్ కూడా పెడతాను. అండ్ రీసెంట్గా నేను రీల్ చేసినప్పుడు అయితే ఇది అడిగారండి. ఫస్ట్ టైం నేను ఈ డ్రెస్ తీసుకున్నాను, అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బేబీ బంప్ ఎక్కువగా అయిపోయింది అనేసి, ఇంకా కొంచెం అన్కంఫర్ట్గా ఉంటే ఇదైతే తీసుకున్నాను. ఇదైతే మనకు ఫీడింగ్ కుర్తీయే. సో చూసారు కదా ఇలా సైడ్కి జిప్ ఉంటాయండి, ఇలా సైడ్కి. ఇదైతే కాస్ట్ అయితే చాలా తక్కువ అండి, 350 రూపీస్ అంతే. సో నేనైతే ఇందులో ఫ్రీ సైజ్ తీసుకున్నానండి. ఇదైతే మనకి సైజెస్ ఏమి ఉండవు, ఫ్రీ సైజ్ అని ఉంటుంది. అమెజాన్లో తీసుకున్నాను. అసలు సూపర్గా ఉందండి ఈ డ్రెస్. అంటే చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది. ఈ డ్రెస్ వేసుకొని మనం బయటకైనా, అంటే సరదాగా కొంచెం బయటికి వెళ్ళినా ఏం కాదు, చాలా బాగుంటుంది. హాస్పిటల్కి అలా వెళ్ళొచ్చు ఇది వేసుకొని అయితే. అండి ఇదైతే ఫ్రీ సైజ్ తీసుకున్నా. కూడా సేమ్ అండి, ఈ క్రేప్ కుర్తీలు అన్నీ తీసుకున్నాను. నైటీలు వేసుకునే బదులు ఇవి బెటర్ కదండి. 380 రూపీస్. మనకు నైటీ అయినా 250, 300 పెట్టండి, క్వాలిటీ రావట్లేదు. అండ్ నైటీ వేసుకుని అయితే బయటికి వెళ్ళరాదు. ఇలా కుర్తీస్ వేసుకుందాం అనుకోండి, మంచిగా బయటకు వెళ్ళిపోవచ్చు కదా. మనం కింద ప్యాంట్ వేసుకోకపోయినా ఏం కాదు. ఇదైతే ట్రాన్స్పరెంట్ కాదు, సో మిషన్లో వేసినా ఏమీ పాడవ్వదు. చాలా బాగున్నాయి ఇవైతే. సేమ్ ఇది కూడా అంతే అండి, సేమ్ ఈ డ్రెస్ కూడా అంతే. సో నేనైతే ఇది లార్జ్ తీసుకున్నట్టున్నాను. లార్జ్ తీసుకున్నా, 2XL తీసుకున్నా. సో ఒక్కొక్క డ్రెస్ని బట్టి ఒక్కొక్కలా ఉంటుందండి. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది కదా. చూసారా అసలు ఎన్నిసార్లు వేసినా ఏమీ షైన్ తగ్గలేదండి. ఎంత బాగున్నాయో చూడండి అసలు. సో నేనేమి ఫ్లిప్కార్ట్కి అయితే బ్రాండ్ అంబాసిడర్ కాదండి, అంటే నేను తీసుకున్నా మీకు యూజ్ అవుతాయి అని చెప్తున్నాను. చాలా వరకు ఫ్లిప్కార్ట్లోనే తీసుకుంటాను నేనైతే. అండ్ ఈ డ్రెస్ కూడా తీసుకున్నానండి లాస్ట్ టైం ఫ్లిప్కార్ట్లోనే. బట్ అంటే నేనేమో కొంచెం షార్ట్గా ఉన్నానా, ఈ డ్రెస్ అయితే చాలా పెద్దగా అయిపోయిందండి, పొడుగ్గా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే ప్రజెంట్ వేయట్లేదు, అంటే చిన్న బాబుని ఎత్తుకొని ఆయన ఎక్కడైనా పడిపోతానేమో అనేసి అయితే ఇదైతే వేయట్లేదు. ఇది కూడా చాలా బాగుందండి. ఇది కూడా అంతే, అరౌండ్ 500 ఆ రేంజ్లోనే అండి. అన్నీ నా డ్రెస్సెస్ మ్యాక్సిమం 500 అంతే, ఆ బడ్జెట్ వరకే పెట్టుకుంటాను, ఎక్కువ పెట్టను ఇంకా డ్రెస్సెస్కి అయితే. ఇది కూడా చూసారు కదా చాలా బాగుంది. ఎవరైనా పొడుగ్గా ఉన్నారనుకోండి, నా మీద హైట్గా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇంత తక్కువ కాస్ట్లో ఇలా డ్రెస్సెస్ బెటర్ కదా. ఇదైతే మా భవానీ తీసుకొచ్చిందండి నాకు డెలివరీ అయినప్పుడు. సో నేనైతే అంటే ఇలాంటివి మీకు కావాలి అంటే ఫ్లిప్కార్ట్లో కూడా ఉన్నాయండి. ఇవి కూడా అంతే 450 రేంజ్ ఆ రేంజ్లోనే ఉన్నాయి. తనేమో మేబీ ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే తీసుకుందేమో, నాకు ఐడియా లేదు. కానీ నేనైతే ఫ్లిప్కార్ట్లో కూడా చూసాను. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను లింక్స్ ఇస్తాను. ఇవన్నీ చూసారు కదా, ఇవైతే లార్జ్ సరిపోయాయండి నాకు. నేను వేసుకుంటాను కదా, చూసారు కదా నా వీడియోస్లో, ఇవైతే లార్జ్ సరిపోయాయి. సో కొన్ని బ్రాండ్. ఇది ఇంకొక ఫీడింగ్ కుర్తీ అండి. ఇవన్నీ మా పెద్ద బాబు అప్పుడు తీసుకున్నానండి, అందుకే కొంచెము పాడైపోయాయి. అంటే ఫస్ట్ డెలివరీకే ఫుల్గా వాడేశాను. సో మళ్ళీ ఈ డెలివరీకి కూడా ఇంకే తర్వాత ఏం చేస్తానులే అనేసి అయితే ఇప్పుడైతే వాడుతున్నాను. ఇదైతే చూసారు కదా మీడియమే సరిపోయిందండి నాకు. ఇదైతే మీడియమే తీసుకున్నాను ఫీడింగ్ కుర్తీ. ఇది మీడియం కూడా సరిపోయింది. సో ఒక్కొక్క డ్రెస్ని బట్టి మనకు ఒక్కొక్క సైజ్ అయితే వస్తుంది. సో ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను, అరౌండ్ 450 రూపీస్ పెట్టి. అండ్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా బాగుందండి. చూసారు కదా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి, ఇదైతే అరౌండ్ 700, 800 నాకు అంత ఐడియా లేదు. నేను ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్నాను. ఇదైతే ఫీడింగ్ కుర్తీ కాదండి. అండ్ ఇప్పుడు ఇంకా లావ్ అయిపోయాను కదా, ఇప్పుడైతే పట్టట్లేదండి, స్మాల్ సైజ్ తీసుకున్నాను. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొంచెం సన్నగానే ఉన్నాను, అప్పుడు తీసుకున్నానండి. సో అరౌండ్ ఒక 55 kgs అలా ఉన్న వాళ్ళు అయితే తీసుకోండి. ఇది కూడా చాలా బాగుంటుంది, అంటే ప్రెగ్నెన్సీ పొట్టమ్మి ఉన్న వాళ్ళకైతే బాగా కనిపిస్తుందండి. సో ఒకసారి నేను దీని లింక్ కూడా ఇస్తాను. ఇదైతే చాలా బాగుంది, చూసారు కదా ఎంబ్రాయిడరీ వచ్చి అంతా బాగుంది. సో మ్యాక్సిమం ఇవన్నీ రేయాన్ అండి. సో రేయాన్ అయితేనే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి రేయాన్ తీసుకున్నాను. ఇది అండ్ ఈ డ్రెస్ కూడా
ఈ డ్రెస్ సో ఇది కూడా చూసారు కదా బ్లూ ఎంత బాగుందో. సో ఇవన్నీ అప్పుడు స్మాల్ తీసుకున్నానండి, అప్పుడు స్మాల్ అయినా సరిపోయేవే. చూసారు కదా ఎంత బాగుందో డ్రెస్. ఎన్నిసార్లు వేసినా పాడవండి, నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. చూసారు కదా రేయాన్ ఎంత బాగుందో క్లాత్, అండ్ డిజైన్ కూడా చాలా బాగుందండి. సో మీరు అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఐరన్ చేయించుకున్నారంటే చాలా బాగుంటుంది డ్రెస్ అయితే. సో సో వన్ మోర్ కదా బెస్ట్ అండి ఇవైతే మనకి డైలీ వేర్ పర్పస్ అయితే. ఎవరైనా ఇంట్లో ఉన్నారు అనుకోండి, నైటీల బదులు ఇవి కొనుక్కోండి, అసలు పాడైపోవు, మనకి ఐరన్ చేసే పని ఉండదు. మిషన్లో వేసి వాష్ చేసినా ఏం అవ్వవండి. కొంచెం ఇదిగో చూసారు కదా, నేనైతే 3XL తీసుకున్నాను. అంటే కొంచెం ఫ్రీ సైజ్ ఉంటుంది, లూజ్గా ఉన్నా పర్లేదండి. ఇంట్లో ఎందుకు చెప్పండి, టైట్గా వేసుకొని, అంటే డైలీ పర్పస్ కదా. సో ఇంకా నాకైతే నైటీస్ వేసుకోవడం అయితే నచ్చట్లేదు, అందుకే ఇది వేసేసుకుంటున్నాను. అంటే అపార్ట్మెంట్లో ఉంటాం కదండి, సో బెటర్ ఇవైతే బెటర్ కదా. ఇవి అరౌండ్ మనకి 380-400 రూపీస్కే వస్తున్నాయండి. ఇప్పుడు డ్రెస్ కుట్టించినా అవుతాయి కదా మనకి చాలా ఎక్కువగా. సో ఇది తీసుకున్నాను. అండ్ ఇదండి, ఇదైతే మీకు నేనైతే చూస్తాను, వీడియో పెడతాను దీనికి సపరేట్గా. చూసారు కదా బాగుంది కదండి ఈ డ్రెస్ అయితే. ఇది కూడా ఫీడింగ్ కుర్తీ అండి, లేటెస్ట్గా తీసుకున్నాను, 400 రూపీస్ పడింది. సో జిప్స్ అయితే ఉంటాయి ఇలా మనకు సైడ్కి. మా రిషబాబు బర్త్డే వస్తుంది కదండి, అందుకే బాబు బర్త్డే కోసం తీసుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో డ్రెస్ అయితే, రెడ్ కలర్. సో 400 రూపీస్ అండి, బాగుంది కదా క్లాత్ అయితే. మంచిగా మీరు ఒక్కసారి దీన్ని ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు అయితే కొంచెం హ్యాండ్ వాష్ చేయండి సాల్ట్ వేసి, బెటర్. ఎందుకంటే కలర్ ఫేడ్ అవ్వకుండా ఉంటుంది. సో నెక్స్ట్ టైం నుంచి మిషన్లో వాష్ చేసుకోవచ్చు. రేపు అనంగా తీసుకున్నానండి ఈ డ్రెస్ అయితే. సూపర్ ఉంది కదా, 800 రూపీస్ అండి. ఇప్పుడు మనకి డ్రెస్ అంటే మనం ఏ రేంజ్ పెడతామో అలానే ఉంటాయండి. ఇదైతే కొంచెం క్లాత్ డిఫరెంట్గా ఉండి చాలా అఫీషియల్ లుక్ ఉంది కదా. ఇదైతే 800 రూపీస్ అండి. నేను అమెజాన్లో తీసుకున్నాను ఈ డ్రెస్. ఇది కూడా ఫీడింగ్ డ్రెస్సే. అండ్ మీరు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే ఇలా ఫీడింగ్ కుర్తీనే తీసేసుకోండి, బెటరు. డెలివరీ అయిపోయాక కూడా యూజ్ అవుతాయి కదా. చూసారు కదా ఎంత బాగుందో ఈ డ్రెస్ అయితే. నేనైతే చాలా సార్లు వేసుకున్నానండి, అస్సలు కలర్ ఏమీ ఫేడ్ అవ్వలేదు. చాలా బాగుంది డ్రెస్ అయితే. అండ్ ఇది కాటన్ అండి, ఇది కూడా కాటన్ అండి. ఇవన్నీ మరి రిషబాబు డెలివరీ అయ్యాకే తీసుకున్నాను, ఎందుకంటే అప్పుడు సమ్మర్ కదండి, ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా. సో బెటర్ మీరు ఇలా కాటన్ నార్మల్గా ఇలాంటివి తీసుకోండి, క్రేప్ వద్దులేండి. కూడా ఫీడింగ్ ఇవ్వచ్చండి. ఇలాంటి కుర్తీస్ వేసుకున్నారనుకో, జస్ట్ ఒక స్కార్ఫ్ వేసుకున్నారనుకోండి, ఫీడింగ్ ఇచ్చినా పర్లేదు, పెద్ద షై అవ్వాల్సిన ఫీలింగ్ అయితే ఏం లేదు. సో నేను ఈ కుర్తీస్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ జిప్ చూసారు కదా ఎంత బాగున్నాయో. సో మీకు ఈజీగా కంఫర్ట్గా ఫీడింగ్ ఇవ్వచ్చు. సో మీరు బయటికి హాస్పిటల్కి వెళ్ళినా, బయట ఏ ఫంక్షన్కి వెళ్ళినా, సో బెటర్ అండి ఇలాంటి ఫీడింగ్ కుర్తీస్ తీసుకోండి. సో మీకైతే కంఫర్ట్గా ఉంటాయి. నేను మీకు అందరికి యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు కదా నన్ను వీడియో చేయమని. అసలు భలే ఉందండి ఈ డ్రెస్ కూడా. చూసారు కదా ఏమీ ఫేడ్ అవ్వలేదు, 2-3 ఇయర్స్ వాడినా కూడా అసలు ఏమీ అవ్వలేదండి. ప్రెగ్నెన్సీలో యూజ్ చేశాను, డెలివరీ అయిపోయాక యూజ్ చేస్తున్నాను. మీకు ఇవి మ్యాక్సిమం ఆన్లైన్లోనే దొరుకుతాయండి ఫీడింగ్ కుర్తీలు. నేను మాల్స్లో చాలా ట్రై చేశాను. సో ఎక్కడ మనకి ఫీడింగ్ కుర్తీస్ అయితే దొరకవండి. మీకు ఆన్లైన్లో కొంచెం మంచి బ్రాండే తీసుకోండి, ఎందుకంటే చాలా డేస్ వేస్తాం కదా మనమైతే. సో ఇంకా నేనైతే ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టుకోలేండి, అరౌండ్ 500 రూపాయలనే మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాను. సో కొంచెం మంచిగా క్వాలిటీ ఉండేవే తీసుకుంటానండి నేనైతే. నేను అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే. అండ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.